DB20 గవర్నమెంట్ నార్మల్ అనమాట. అయితే ఇంతకుముందు నేను అన్లాక్ టూల్లో చేసుకోవాలం, కానీ ప్రజెంట్ ఏఎంటీ టూల్ కూడా పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ మనం ఏఎంటీ టూల్ లాగిన్ అవ్వడం, తర్వాత సామ్సంగ్ క్లిక్ చేసి T220 క్లిక్ చేసి బోర్డ్ డివైస్ కొట్టిన తర్వాత ఫర్మ్ యాప్ సెకండ్ EFS అని ఫార్మాట్ చేసుకుని డివైస్ రీబూట్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ మోడ్కి వెళ్ళిపోద్ది ట్యాబ్ T20. తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు లేటెస్ట్ ఆఫీషియల్ ఇప్పుడు U1 ఉందంటే U2 వేసుకోవచ్చు, V3 వేసుకోవచ్చు, U1 నుంచి అప్గ్రేడ్ ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ట్యాబ్ వచ్చి U1లో ఉంది కనుక నేనైతే నాకు అఫీషియల్ లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఉందో బిట్ 10 అయితే నేను వేయడం జరిగింది. సేమ్ ఎనీ మొబైల్ T20 డెడ్ బూట్ కానించి MDM, FRP ఫైల్, గవర్నమెంట్ నార్మల్ ఎక్సెట్రా అండ్ సామ్సంగ్ ఆల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ నార్మల్, ఎనీ ఫైనాన్స్ లాక్, ఆల్ ఫైల్స్ అవైలబుల్ అండ్ GSM శ్రీను టూల్స్. ఓకే, ప్రజెంట్ అయితే నేను అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న SAMFWలో అఫీషియల్ ఫైల్ డౌన్లోడ్ చేసి SC అంటే బిట్ 10 అనమాట. బిట్ 10 లేటెస్ట్ ఏదైతే ఉందో ఫైల్ అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ని డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను. ఇంతకుముందు మనం అన్లాక్ టూల్లో చేసినట్టుగానే కానీ బట్ అన్లాక్ టూల్ లాగిన్ స్ట్రోమ్ ఉన్నది కనుక ఏఎంటీ అవైలబుల్ ఉంటే ఏఎంటీ చేసుకోవచ్చు, అన్లాక్ టూల్ అవైలబుల్ ఉంటే అన్లాక్ టూల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఏఎంటీలో ఉంటే కొంచెం స్పీడ్ ఉంటుంది కనుక అన్లాక్ టూల్లో చేయడం జరిగింది. ఇలాంటి ఏ సంబంధించిన డెడ్ బుట్టే కానీ గవర్నమెంట్ నార్మల్ కానీ ఎక్సెట్రా ఏ ఫైల్స్ అయినా కావాల్సిన మన వెబ్సైట్ విజిట్ అవ్వండి www.gsmsrinutools.com.